అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో మాధవి అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2 రోజుల క్రితం ఆమె ఒంటరిగా ఉన్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున పాలు పోసేటువంటి వ్యక్తి వచ్చి చూసిన తర్వాతనే బయటకు వచ్చింది. స్థానికులు అందించినటువంటి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కరీంనగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం వారి నివాసం దగ్గర ఉన్నాం. ఏం జరిగిందో తెలుసుకుందాం. స్థానికులు అందరూ కూడా ఉన్నారు. ఏం జరిగింది? ఆమె ఎంఎస్సీ చదువుతుంది. చదివేటువంటి ఆమెకి ఎందుకు ఇట్లా ఏమైందని భావిస్తున్నారు మీరు? ఏమైందని కాదు, ఆమె ఒంటరిగా ఉంది, తల్లి లేదు. తల్లి పెద్ద బిడ్డ దగ్గరికి అయింది, తిరిగి ఒక్కతే ఉన్నది. ఆ ఒక్కతి ఏం జరిగింది, రాత్రి ఆదివారం రోజు, ఆదివారం రాత్రి 10-10:30కు ఎవరో వచ్చినట్టు చెప్తున్నారు, అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి పిలిచిందట, ఆజుబాజులను వదినే అన్న అని పిలిచిందట. వాళ్ళు రాలేక వచ్చి చూసిండ్రు. వచ్చి చూసి వాళ్ళు అటే వరకు ఇక్కడ లైట్ బంద్ చేసిండ్రు. ఆ మాటిని ఈ లైట్ బంద్ చేసిన తర్వాత చీకటి అయింది కదా అని వాళ్ళు అటువేయండ్రు. ఆ లైట్ బంద్ చేసి ఆమె నోరు మూసిండ్రు. ఎట్లా మూసిండ్రు, ఆమెది ఆవాజ్ రాలే. వాళ్ళు అటువేయండ్రు. ఈమె ఇచ్చేసి ఆమెకు మెడలు దగ్గరికి కథం చేసి ప్రాణం తీసి మీదికి ఉరిపెట్టుకున్నట్టుగా, ఆమెనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తాడు పెట్టి మీదికి ఆ చున్నీతోని మెడలు అది వేసుకుంటారు కదా ఆడవాళ్ళు, అది వేసుకునే దాంతో మీదికి ప్యాన్కు వేసి అలాడ తీసిపోయారు. ఇది సమస్య. ఆ తర్వాత ప్రొద్దున వచ్చిన పాలవాళ్ళు అది చూసి ఇట్లా ఇట్లా చెప్పే వరకు మాది నమ్లికొండ, గిట్ల గిట్ల సంగతి బావ గిట్ల అయింది అని వాళ్ళ బావ అంజనేయులాగా వాళ్ళ అక్క పెనిమిటి అతను ఫోన్ చేసిండు. అతను ఫోన్ చేసే వరకు వస్తున్నామని వచ్చే వరకు అట్లే ఉంది. ఇంకెవరు రాలేదు. సార్ ఒక కానిస్టేబుల్ వచ్చిండు. కానిస్టేబుల్ వచ్చి సార్ వచ్చేదాకా మనం తీయరాదని అన్నట్టు అట్లనే చూసిన. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన, ఆ ఫోన్ చేసిన సార్లు వచ్చిండ్రు. సార్లు వచ్చి పంచనామా చేశారు. ఏం జరిగింది పోస్ట్ బస్తానికి తీసుకుపోయినారు. ఈ రిపోర్ట్ దొరుకుతుంది, న్యాయం జరిగేటట్టు చూస్తాం అన్నారు. కానీ ఆ చేసిన వ్యక్తి ఎవడు అనేది మనకు ఇంతవరకు తెలియలేదు. తెలపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే. మాకు ఆ నిజమే ఆడెవడు చేసిపోయిండో ఆ హత్యను మాకు కరెక్ట్ తెలపండి సార్, అంతే. మొత్తం మీద ఇక్కడ ఏం జరిగిందో తెలియజేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వారు ప్రాథమికంగా అయితే ఒక హత్య జరిగిందని చెప్పేసి నిర్ధారించుకుంటున్నారు. ఎందుకంటే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి బంధువు ఉన్నారు, బావ సోదరి వాళ్ళ భర్త ఉన్నారు, ఆంజనేయులు. ఏం జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం అందించారు? మాకు పొద్దున మార్నింగ్ మాధవి వాళ్ళ సారు మాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే గిట్లా మాధవి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఇట్లా సంగతి అంటే ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు సార్ అని మేము అనుకున్న తర్వాత ఇంటి పక్క ఉండే వాళ్ళకు సమాచారం ఇచ్చి చూడమంటే చూసేసరికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్టుగా ఉంది. అంటే ఎంబడే మాకు ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం. అంటే మాధవి ఏం చదువుతుంది, కరీంనగర్లో ఏ కాలేజీలో చదువుతుంది? మీకు ఇంతకుముందు ఏమన్నా బాధ ఉంది, నాకు ఇది ఆందోళన ఉంది అని మీ దృష్టికి తీసుకొచ్చిందా? ఎందుకంటే వాళ్ళ తండ్రి లేడు, తల్లి మానసిక స్థితి సరిగా లేదు. మరి అక్క బావ ఇద్దరు దగ్గర బంధువులు కదా, మీకేమైనా చెప్పిందా ఇంతకుముందు? మాకు ఏం బాధ అనేది ఏం చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతుంది కరీంనగర్. అంతే. బాధ ఏమనేది మాకు చెప్పలేదు. గత 4-5 రోజుల క్రితం జ్వరం వస్తుందని చెప్పింది గంతే. ఇక తర్వాత మాకు ఏం చెప్పలేదు గంతే. అదొక సమాచారం అయితే అందించింది. మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా హత్య అనుకుంటున్నాను, ఖచ్చితంగా మర్డరే అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు వివరాలు మాకు తెలపాలి, దోషులు ఎవరో మాకు చూపించాలి. మీరు చెప్పండి, ఇక్కడే ఉంటున్నారా? మీకు ఎప్పుడు సమాచారం అందింది, ఏం జరిగింది అసలు? సిరిసిల్ల కాడ ఉంటాం. మాకు పొద్దున 10 గంటల వరకు తెలిసింది. మేము వచ్చేసరికి 1 అయింది. తీసి లేసి ఆటోలా వేసిన తర్వాత కరీంనగర్ తీసుకుపోతే అక్కడికి అయినాం. మేము ఇప్పుడు వచ్చినాం. కానీ కాకపోతే ఈ అమ్మాయికి న్యాయం జరిగింది తీయద్దంటున్నాం మేము. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం అంటే ఎట్లా, ఏం జరిగింది అనేది మీకు ఎట్లా తెలుసు? ఇది మర్డర్ చేసిర్రు. అది చేసి దాన్ని ఇట్లా ఊరేసుకున్నట్టుగా క్రియేట్ చేసిర్రు. అది వేసుకోలేదు, మా చెల్లి వేసుకోలేదు. కాళ్ళు కింద ఉన్నాయి మొత్తం, ఆమె వేసుకోలేదు. ఎవడో వేసిండు, వేసి దాన్ని ఊరేసుకున్నట్టు క్రియేట్ చేసిండు. కాబట్టి ఆ వ్యక్తి మాకు దొరకాలి. అది మేము పోరాటం చేస్తున్నాం. ఇట్లా ఇంకో ఆడపిల్లకు జరగకూడదు కదా సారు. అట్లా అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం అంటే ఇప్పుడు మేము చూడలే కదా, మేము వేరే ఊరి కాడ ఉంటాం కదా, ఇక్కడ ఉంటాం కదా, మాది సిరిసిల్ల. మేము వచ్చేసరికి అట్లా జరిగిపోయింది. కాబట్టి అది మా చెల్లె కూడా మాకు ఫోన్ చేసి, మా కాంట్రాక్టులు ఉంటే ఏదన్నా బాధలు చెప్పుకుంటే మాకు తెలుస్తుండే. మా చెల్లె మాకు ఫోన్ చేయలేదు ఎప్పుడు.
కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ చెప్పండి. మనకి అంటే జనరల్ గా మీకు ఉన్న సమాచారం ఆ ఫోటో చూస్తే మాత్రం ఖచ్చితంగా హత్య చేసినట్టుగానే కనబడుతుంది. మనకు అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. ఇక విషయంగా అంతే. ఆమెకి వాళ్ళకి ఏదో న్యాయం జరగాలనే గ్రామస్తులుగా మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏం జరిగింది, మీకు ఏమవుతుందమ్మా? నా మరిది బిడ్డ, నేను ఏం చేయలే. వచ్చినాం మా కొడుకు నేను. మీరు ఎక్కడ ఉంటారు? మేము సిరిసిల్ల కన్నా ఉంటాం. నా బిడ్డలే వీళ్ళిద్దరు, ఇంకో బిడ్డ, ఇద్దరు కొడుకులు, అమ్మ అల్లుళ్ళు అందరు వచ్చిండ్రు. మేము వచ్చే వరకు ఈడ్చిండ్రు, ఆటోలు వేసిండ్రు. ఆటోలు వేసినాక ఆనంగా అటే తీసుకుపోతామంటే అట్లా తీసుకుపోవద్దు, వీడికి తీసుకురావాలి, ఏదో చేసే కార్యక్రమం చేయాలని నేను పోరాడిన గంట సార్. మొత్తం మీద దీనికి సంబంధించి వివిధ రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా సమస్య ఉందా? మీరేమవుతారు? నేనేం మాట్లాడినా. ఓకే, మొత్తం మీద పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడంతా కూడా విషణ వదనంతో నిండిపోయింది. అంత్యక్రియలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు గ్రామస్తులు, బంధువులందరూ కూడా ఉన్నారు. మనకి ప్రాథమికంగా అందినటువంటి సమాచారం వెనకే ఆమెకి ప్రతిరోజు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ముందు తాళం వేసి వెనక నుంచి గొల్లం పెట్టుకొని ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడే ఇదే ఇల్లు, ఈ ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా ఇదే నివాస గృహము. దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని మొన్న 2 రోజుల క్రితం ఆదివారం పిలిచింది అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మరి ఎవరిని పిలిచింది, ఆమెకి ఏమైనా ఇబ్బందుని పిలిచిందా, ఎవరు వచ్చిండ్రా, అగంతకుడు ఎవరన్నా వచ్చిండ్రా, ఏం జరిగింది అనేది పూర్తిగా పోలీసుల విచారణలోనే తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు తండ్రి లేడు, మరొక వైపు తల్లి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఒక ఒంటరిగా ఉన్నటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగింది అంటున్నాం. ఏం జరిగింది చెప్పండి, మీకు తెలుసా? తెలియదు. అంటే ఎప్పుడు సమాచారం అందింది మీకు? మాకు ఆదివారం మధ్యాహ్నం అందింది, వచ్చినాం. ఇక మాకు ఎట్లా ఏం కదని తెలియదు. నుస్లాపూర్ మాది, నుస్లాపూర్ నుంచి. ఓకే, బంధువులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆమె తల్లి పరిస్థితి కూడా సరిగా లేదు, ఆమెను గమనిస్తున్నాము. తల్లికి దిక్కుతోచిన స్థితిలోనే ఉంది. మొత్తం మీద ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎక్కడో జరిగి ఉంటుందని చెప్పేసి ఒకసారి లోపల రండి, ఇక్కడ రండి. సో మీకు ఏం జరిగింది, మీ పేరేంది? నా పేరు గజ్జల శంకరయ్య. ఏమైంది? అమ్మాయికి ఏం కాలేదు. వదినే అని పిలిచింది. పిలిస్తే మాధవి అని నేను వస్తున్నా, కరెంట్ లేదు, వర్షం వస్తుంది. ఎగ్గంతే చూసి ఆడికి అంటే మిమ్మల్ని వదిన అని పిలిచిందా? పిలిచింది, దగ్గరే ఉంటుంది. అంటే పిలిచినప్పుడు మీరు వచ్చేసరికి ఏమైంది? నేను రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా. మా పెద్ద మనిషి పిలుచుకుంటూ వచ్చిండు రాత్రి. వచ్చిన మాధవి అనుకుంటా వచ్చిండు. వచ్చే వరకు లైట్లు తీసిండ్రు. లైట్లు తీసినాక మా పెద్ద మనిషి పన్నది కదా అని వెనకకు మలిగిండు. అప్పుడే 4 వస్తే ఏదన్నది వాడు, కానీ పొల్ల మంచిది. సో అందరితోని కలివిడిగా ఉన్నటువంటి అమ్మాయి ఒక్కసారి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇదే ఇల్లు, ఈ ఇంట్లోనే ఆమె మృతి చెందినటువంటి ఘటన. ఇక్కడే ఇక్కడ ఈమె సూసైడ్ చేసుకుంది. ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటుంది, ఆ ముందు వైపు ఉంది. దీనికి సంబంధించి ఇక్కడే ఆమె మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది గ్రామంలో. దీనికి సంబంధించి ఆ ఫ్యాన్కి ఉరివేసుకున్నారా, మరి ఎవరైనా వేశారా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమికంగా పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణ ఇస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రంగంలో దిగి వారి మార్కుతో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంఎస్సి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి ఈమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది లేదా హత్య చేయబడింది, ఇది రీజన్ తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విషయం నిజ నిర్ధారణ జరపాలని చెప్పేసి గ్రామస్తులు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనిలో ఉన్నత విద్యావంతురాలకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు
విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వరుస ఘటనలు జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు. మాధవి డెత్ మిస్టరీ అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సస్పెక్టెడ్ డెత్గా నిర్ధారించారు. ప్రాథమికంగా అయితే ద సుసైడా లేదంటే మర్డరా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చి విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడించితే కానీ అసలు వాస్తవం తెలిసేటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. ప్రాథమికంగా ఇక్కడ స్థానికులు, బంధువులు మాత్రం ఖచ్చితంగా హత్య జరిగింది, హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి, నిందితులను వీరి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ఘర్షకుర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.